హరీష్ రావు దిగజారి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది అనడం సరికాదన్నారు. ఇది రాష్ట్రంలో కరువు లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన కరువు అనే ఒక మాట మాట్లాడారు. ఆ స్థాయికి దిగజారి హరీష్ రావు గారు మాట్లాడతారని నేను అనుకోలేదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడే విధానం అది కాదు. హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా విపరీతమైన దోపిడీకి పాల్పడుతున్నారని కేసీఆర్ ఆయనను రెండవసారి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించాడు. మళ్ళీ ఇప్పుడు నాకు ప్రాజెక్టులు అప్పచెప్పండి, నేను చేసి చూపిస్తానని అంటున్నాడు. చేసి చూపించడానికి కాదు, మరొకసారి దోపిడీ చేయడానికి మాత్రమే అని కవిత అంటున్నాను. దానికి సమాధానం చెప్పండి. నేనంటలేను. రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్లకు ఒక మాటలో చెప్పాలంటే పిచ్చిలేసినట్టయితారు.